అమ్మ రూపా ఏమైందమ్మా? అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మాయి గారు లే రూపా, చూడటానికి నేను రాలేదు రూపా. అమ్మాయి గారు లేవండి, అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి, అమ్మాయి గారు. రాయ్, మీరెవరు నా బిడ్డ టచ్ చేయడానికి వీల్లేదు. మర్యాద ఇక్కడి నుంచి పాడే. అమ్మ రూపా, డాక్టర్, డాక్టర్, మా రూపకేమైందో చూడండి ప్లీజ్, చూడండి. ఏమేం డాక్టర్? తను ప్రెగ్నెంట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ అల్లం వల్ల ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. పొట్టా ప్రేగుల్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ని, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని బాగా పెంచడానికి, ఆహారాలు పొలవకుండా అరగటానికి కావాల్సిన కెమికల్ కాంపౌండ్స్ అల్లము ద్వారా వెళ్ళి. పుదీనాలో ముఖ్యంగా పెప్పర్మెంట్ ఆయిల్ చూసారుగా, బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా మంచిది. అందుకని ఆ ఇమ్యూనిటీ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి ఈ పెప్పర్మెంట్ ఆకులు, పుదీనా ఆకుల యొక్క ఫ్లేవర్ బాగా అందులో కెమికల్ కాంపౌండ్స్ వెళ్తాయి. నిమ్మరసం విటమిన్ సి ని మంచిగా అందిస్తుంది, టేస్ట్ ను కూడా బాగా. కీరా దోసకాయలు మెయిన్ గా ఏంటంటే శరీరంలో pH కరెక్ట్ గా ఉండి ఆమ్లక్షార నిష్పత్తి బ్లడ్ లో బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడి, ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ గా pH ఉంటుందో ఇమ్యూనిటీ బాగా వర్క్ చేస్తుంది, ఫైటింగ్ మెకానిజం బాగా చురుగ్గా ఉంటుంది. అందుకని ఆమ్ల స్వభావం పెరిగిందా ఫైటింగ్ మెకానిజం స్లో డౌన్ అయిపోతుంది. అందుకని క్షార స్వభావాన్ని పెంచి ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ టెక్నిక్ అనేది బెస్ట్ గా ఉపయోగపడుతుంది. ఏం చేస్తున్నావు? ఆగండి, మెల్లగా. నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా నిన్నొక ముఖ్యమైన విషయం గురించి అడగాలమ్మా. పున్నమికి తనే జాబిల్లనే విషయం తెలిసిపోయిందా? నేను నీ బిడ్డని కాదా అమ్మా? ఎవరికి పుట్టానో తెలియని అనాథనా? ఎక్కడో పుడితే పెంచుకుని సాకావా అమ్మా? నా బిడ్డ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరి బిడ్డో కూడా చెప్పుంటే బాగుండేది. రాజవంశ వారసురాల్ని అనాథం చేసేశారు. చెప్పమ్మా. రేపటి వరకు టెంట్ తీసే ప్రసక్తే లేదు. నువ్వు సెక్కేయ్. వాడు పొమ్మంటే పోతావా? ఒక్క 10 నిమిషాలు ఆగు. ఈ దుకాణం మొత్తం పీకి పడేస్తాను. ఆ తర్వాత నీళ్లు పోసపోదు గాని. ఏంటి, టెంట్ పీకిస్తారా? ఏది దమ్ముంటే చేసి చూపించు. ఏంటి డౌటా? ఎంత ధైర్యం నీకు? బూచి కాదు. అయ్యో, I love you, Datri. I love you. I love you. చెప్పు దాత్రి. లే లే బామర్ది లే. ఏమైంది బావా? బామర్ది ఆగు. ఏమైందేంటి? ఆ కలవరింపులేంటి? ఈ కాలు వేయడాలేంటి? ఈ ముద్ద పెట్టుకోవడాలేంటి? అందుకే కదా బావా ముందే చెప్పాను కదా హాల్లోకి వెళ్ళి పడుకుంటాను అని. నువ్వే వద్దు అన్నావు. నువ్వు మరి ఇంత కరువులో ఉన్నావని తెలియక మాట అన్నాను. అత్తయ్య అడిగితే నేను ఏదో చెప్పుకుంటాను. నువ్వు హాల్లోకి వెళ్ళిపో. నిజంగా వెళ్ళమంటావా బావా? నిజంగా చెప్తున్నాను, వెళ్ళు. కన్ఫర్మా? నీకు దండం పెడతాను నాయన. వెళ్ళు వెళ్ళు, హాల్లోకి వెళ్ళు, వెళ్ళు. గారాబంగా పెరిగిన వారు, ఆగలేని వారు కావాలంటే పచ్చిపిండి తినొచ్చు. నన్ను పచ్చిపిండి తినమంటున్నావా? చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? 15 రోజుల్లో మీకు మాజీ భార్య కాబోతున్న ఈవిడ గారు ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అవని ఏం చేసినా పద్ధతిగానే చేస్తుంది. పద్ధతి అంటే
ఇలా నా చెయ్యి కాల్చడమా? ఇదే నా ఇంట్లో పొరపాటున ఎవరైనా చేస్తుంటే ఇలా మెడ పట్టుకుని బయట గెంటేసేది. ఆటమ్మ మెంటర్ అయిందిగా. నా చెల్లెల్ని తోస్తావా? ఇప్పుడు అలేఖ్య చంపకి సుజాత చెయ్యికి మధ్య ఓ సౌండ్ వస్తుంది చూడు. ఎంత ధైర్యమే నీకు? ఈ తాళి వల్లే ఇన్ని అనర్థాలు జరగబోతున్నాయి. దీన్ని తీసేస్తేనేమో తిరుపతత్త చనిపోతానంటుంది, ఉంచితేనేమో అన్నయ్య దేవాబావని చంపేస్తాడు. అమ్మలా చూసుకున్న అత్తను, అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేసిన అన్నయ్యను దూరం చేసుకోకూడదంటే నేనే దూరం అయిపోవాలి. నేనే దూరం అయిపోతాను. నేను చచ్చిపోతేనైనా అన్నయ్య ఆవేశం చల్లారిపోతుంది. శ్రీవల్లక్క, అమృతక్క, చెల్లి కుముద వీళ్ళందరికీ అన్నయ్య అండగా ఉండాలంటే నా చావే పరిష్కారం. చావే పరిష్కారం. చెప్పక్క, నీ మాట కూడా వినాలని అత్తయ్యకి ఆరాటంగా ఉంది పాపం. నిర్ణయాలు మేము తీసుకోమత్తా. ఎప్పుడైనా సరే మా అన్నయ్యే తీసుకుంటాడు. నువ్వు కనీసం అనవే. అత్త, నీ ప్రయత్నం వృధా. తను రాదు. ఒకవేళ వెళ్ళినా కూడా నీకన్నా ముందే దేవాబావని చంపేస్తానన్నయ్యా. అమ్మా తిరుపతి, నీకు అసలే ఆయాసం. నా కొడుక్కే కాదు, నా కూతురికి కూడా ఆవేశం ఉంది. వెళ్ళిపోమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్యాక్టరీ కోసం ఎందుకు వెతుకుతుంది? ఎవరో ఏందో తెలియదమ్మా. ఇంతకు ముందే టీ కొట్లో అడుగుతుంది. ఎలా ఉంది? ఏ ఊరు నుంచి వచ్చింది? అవేం తెలియదమ్మా. ఫ్యాక్టరీ గురించి అడిగిందని తెలియగానే ఎందుకనే మంచిదని మీకు ఫోన్ చేశాను. ముందదెవరో నేను చూడాలి. దాని కంట పడకుండా అర్జెంటుగా దాని ఫోటో తీసి నాకు పంపించు. అలాగేనమ్మా. ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకల్? అదే ఇప్పటిదాకా చూడలేదు, ఎక్కడ కనిపించలేదు కూడా. జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని డౌట్ వచ్చింది. అవి నీకు నాకు అస్థికలేమో కానీ అమరికి వాడి భార్య జ్ఞాపకం మనోహరి. వాడు ప్రాణం కంటే జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఆరు అమర్ని వదిలి వెళ్లిపోయినప్పటి నుంచి వాటిల్లోనే తనని చూసుకుంటున్నాడు. అందుకే అందరికీ కనిపించేలా కాకుండా తన మనసుకి దగ్గరగా పెట్టుకున్నాడు. చారు, అమ్మా నీకేం కాలేదు కదమ్మా? నాకేమవుతుంది? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఇప్పుడు దెట్టుపోయిందో ఏంటో బల్లి. అది కాదే, నిన్ను చూస్తుంటే నీ మెదడులో ఒకటో రెండో నరాలు చిట్లిపోయినాయేమో అని అనుమానంగా. ఊరుకోపిని, నువ్వు నీ అనుమానాలు. ఏ మనుషులతోనేనా? బల్లులతో ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఫ్రెండ్షిప్? బల్లి నా ఫ్రెండ్, నా కాపురాన్ని నిలబెట్టడానికి వచ్చిన దేవత.
అనవసరంగా దాన్ని తరిమేశావు. ఇందాక నుంచి దానికోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కనిపించిందిలే అని అనుకునేసరికి తరిమేశావు. ఫ్రెండ్, నీకు మేము ఇచ్చే సర్ప్రైజ్కి క్రెడిట్ మాత్రం రాకేష్దే. బికాజ్ ఐడియా తనదే. రాకేష్ ఐడియా అంటే కాస్త ఆలోచించాల్సిందే. ట్రస్ట్ మీ అంకుల్, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. మీ ఎక్స్పెక్టేషన్కి మించే సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, లెట్ సీ. యూ విల్ సీ. చూడబోతే ఈ రాకేష్ ఏదో ప్లాన్ చేశాడనిపిస్తోంది. ఏం చేసుంటాడు? పనే దైవం, నిత్యం చేస్తే పుణ్యం. పని మీద శ్రద్ధ ఉంటే బేబీ ఏం అడ్డు రాదు. రెండు మేనేజ్ చేసుకోవచ్చు. మీకింకా ఎంత చెప్పినా అర్థం కాదు. ఏంటి అర్థమైందా? అర్థమైంది సార్. సరే సార్, అది వెళ్ళి పని చేసుకో అపర్ణ. మీ చెల్లిని ఇబ్బంది పెడితే నువ్వు ఇబ్బంది పడతావని అక్షరా, అందుకే రమ్మన్నాను. ఇన్నాళ్లకు నిన్ను ఏడిపించాలనే నా కోరిక తీరుతుంది. ఏంటి అక్షర గారు ఇంత మూర్ఖంగా ఉన్నాడు? మూర్ఖులు చెప్తే వినరు, పడితే తెలుస్తుందనే సరే అన్నాను. ఇంకోసారి బాగా బుద్ధి చెప్పాల్సినక్క. చెప్పకుండా వదులుతానా? ఎలా చెప్తారు అక్షర గారు? ఏంటి, నేను బోనం వండి పెట్టడం అమ్మవారికి ఇష్టం లేదా? నిన్ను అయ్యో అయ్యో అదే అయ్యో అత్తయ్య. ఆగండి ఆగండి. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేను కష్టపడి ఎన్నో మెట్లెక్కొచ్చానే. నన్ను ఓడించటం అంత ఈజీ కాదు. ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళ తలలపై కాళ్ళు పెట్టి ఈ స్థాయికి వచ్చారు. మీరు ఎక్కినవి మెట్లు కావు, పాకుడు రాళ్ళు. పాచి పట్టిన ఆ రాళ్లే మీ పతనానికి దారి చూపిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి వరకు మీరు దెబ్బ కొట్టారు, ఇకపై మీరు దెబ్బ తినడానికి రెడీగా ఉండండి. మీరు తొక్కి పెట్టిన రాళ్లే మీ తలకు తగులుతాయి. ఊళ్ళో అందరూ వదిన గురించే మాట్లాడుకుంటున్నారు. నేను తలెత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేనంత తప్పు కృష్ణ ఏం చేయలేదు అల్లుడు గారు. మనకు ఒప్పు అనిపించింది, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలని లేదు కదా మావయ్య గారు. తప్పుగానే మాట్లాడతారు. నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి. అలా అని వాళ్ళ స్వరాన్ని ఆపలేం కదా అత్తయ్య. చెవులు మూసుకోలేం కదా. ముందు మీరు నోరు మూస్తారా? నువ్వు నా ఒక్క నోరైతే మూయించగలవే, ఊళ్ళో అందరి నోళ్ళు మూయించగలవా? ఎవరేమనుకున్నా సరే కృష్ణ ఈ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. వదిన గారు ఇంట్లోనే ఉంటే మీ నాలుగో కూతురికి పెళ్లి ఎలా చేస్తారు మావయ్య గారు? పోయినసారి వచ్చి మా మమ్మీని కాటేసిపోయి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? కాటేసినా సరే తిలోత్తమత్తయ్యకి ఏమీ కాలేదు కదా. అవును, ఆ కోణంలో మనం విచారణ చేపట్టలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఏయ్, చింతకాయ వంకాయ? అన్నయ్య, అమ్మకు విషయం ఎక్కలేదు అంటే దైవానుగ్రహం అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా? ఇప్పుడు లక్ష్మి నన్ను నమ్ముతుంది. అందుకే తన గురించి పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసింది. తన భర్త దగ్గర కూడా తను వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఇకపై నాతోనే ఉండాలనుకుంటుంది.
నేనే తనకి తోడుగా నిలవాలని ఆశపడుతుంది. ఏదేమైనా అర్థాంతరంగా ఆగిపోయిన తన జీవితానికి మళ్ళీ చలనం నేనే కలిగించాలి. మోడుగా మిగిలిపోయిన తన జీవితానికి మళ్ళీ నేనే జీవం పోయాలి.